ముందుగా మహావిష్ణు దశావతారాల గురించి తెలుసుకుందాం. యుగాలు మారినా ఒక శక్తి మాత్రం ఎప్పుడూ మారదు. అది మహావిష్ణు, ధర్మాన్ని కాపాడే మహాశక్తి. ధర్మాన్ని కాపాడటానికి ఆయన తీసుకున్న 10 శక్తివంతమైన రూపాలు ఇవే. మత్స్యావతారం, ప్రళయం సమయంలో వేదాలను రక్షించాడు, మానవులను ప్రమాదం నుండి కాపాడాడు. కూర్మావతారం, క్షీరసాగర మథనంలో పర్వతానికి ఆధారంగా నిలిచాడు, దేవతలకు అమృతం పొందటంలో సహాయం చేశాడు. వరాహావతారం, భూమిని సముద్రం నుండి పైకి తీసుకువచ్చాడు, హిరణ్యాక్షుడిని సంహరించాడు. నరసింహ అవతారం, అర్ధమానవ అర్ధసింహ రూపంలో అవతరించాడు, హిరణ్యకశిపుని సంహరించి భక్తుణ్ణి రక్షించాడు. వామనావతారం, చిన్న బ్రాహ్మణ బాలుడిగా అవతరించాడు, 3 అడుగులతో బలిచక్రవర్తిని జయించాడు. పరశురామావతారం, పరశు పట్టిన యోధ ఋషి, అధర్మం చేసిన క్షత్రియులను శిక్షించాడు. రామావతారం, ఆదర్శరాజుగా జీవించాడు, రావణుడిని సంహరించి ధర్మాన్ని నిలబెట్టాడు. కృష్ణ అవతారం, మహాభారతంలో కీలక పాత్ర పోషించాడు, భగవద్గీత ద్వారా జీవన సత్యాలను బోధించాడు. గౌతమ బుద్ధావతారం, శాంతి మరియు అహింసా మార్గాన్ని చూపించాడు, ధ్యానం ద్వారా జ్ఞానాన్ని పొందడం నేర్పించాడు. కల్కి, ఇంకా అవతరించాల్సిన భవిష్యత్ అవతారం, కలియుగాంతంలో అధర్మాన్ని నశింపచేస్తాడు. యుగాలు మారినా ఒక శక్తి మాత్రం ఎప్పుడూ మారదు. అది మహావిష్ణు, ధర్మాన్ని కాపాడి మహాశక్తి. నమస్కారం.